అమెరికాలో పెద్ద లొల్లైతుంది ఫ్రెండ్. ట్రంప్ సోరోస్ గోల్ అనట, భారత్కి అది గలగలనట. ఇదేంది గిరీష్ ఇట్లా చెప్తున్నావు అని అంటే, వాడు ఉండే ముసలోడు, ఆఫ్ కోర్స్ ముసలోడు అని చెప్పి మనం అనొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన ముసలోళ్ళం అవుతాము. జార్జ్ సోరోస్ అని కూడా ఉంటుండే, డీప్ స్టేట్ పెద్ద తోపాడిగా. ఈ జార్జ్ సోరోస్ అనేటోడు మీద ట్రంప్ పగబట్టిండట. మన ట్విట్టర్ టొర్నాడో ఉన్నాడు కదా మన ట్రంప్, పగబట్టిండట. ఇక డైరెక్ట్గా వారే డిక్లేర్ చేసిండట సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మీద. నీ ఏటీఎం మీదనే ఇక నేను పంచర్ చేస్తారా, లివర్ పంచర్ చేస్తారా అని చెప్పి చెప్పిండట. కాకపోతే భారత్ స్పాట్లైట్లో కూర్చొని సైలెంట్గా తన రిఫార్మ్స్ తను చేసుకుంటూ, తన గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, తన గ్రోత్తోనే ప్రత్యర్థులకు ఆన్సర్ ఇచ్చుకుంటూ ఉల్టా హాత్ పచ్చకడు కొడుతూ ఉన్నది. అయితే అమెరికా ట్రంప్ ఎవడైతే ఉన్నాడో సడన్గా సోరోస్ మీద ఎందుకు పగబట్టిండు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, అమెరికాలో ఏదో రీకో యాక్ట్ అని ఉంటుందంట, RICO. ఇది ఏందనంటే జనరల్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ 10 సంవత్సరాల ఒకటేసారి 10 సంవత్సరాలలో అట్లీస్ట్ నువ్వు 2 క్రైములు చేస్తే వితిన్ 10 ఇయర్స్లో. అంటే ఏ క్రైములు చేస్తే గిరీష్ అని అంటే మనీ లాండరింగ్, బ్రైబరీ, డ్రగ్ ట్రాఫికింగ్, మర్డర్, అంటే నువ్వు హైర్ చేసి మర్డర్ చేస్తాం చూడు వాళ్ళు, మెయిల్ ఫ్రాడ్, సంథింగ్ లైక్ ఫ్రాడ్, ఎక్స్టార్షన్, పొలిటికల్ కరప్షన్, ఇట్లేదో కంప్లీట్గా ఉన్నాయట. 35 అఫెన్సెస్ ఉన్నాయట. ఈ ప్యాటర్న్లలో గిట్ట నువ్వు క్రైమ్ చేస్తే అది కూడా మళ్ళీ 2 క్రైమ్లు వితిన్ 10 ఇయర్స్ లోపల చేస్తే రికో యాక్ట్ వర్తిస్తుందట. ఇందులో ఆల్రెడీ మన సోరోస్ తాత క్వాలిఫై అయిందట. సో సోరోస్ తాతని ఇన్ లేచి బుక్ చేసి లోపలేద్దామని చెప్పి మన ట్రంప్ తాత డిసైడ్ చేసిండు. ఇప్పుడు ఇక రికో యాక్ట్ పెట్టగానే జార్జ్ సోరోస్ ఊకుంటాడా? సీదా కులేయాం మైదాన్లకు దిగి, ఏ ట్రంప్ ఇక నువ్వు తొడగొడుతున్నా, నువ్వు రా బిడ్డ, నువ్వు రా అని చెప్పి బస్తీ మే సవాల్ అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత మీరు ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మన అమెరికాకి, JD వ్యాన్స్, ఆయన చెప్పకనే ఒక మాట అనేసిండు. ఏందనంటే నేను కూడా అధ్యక్ష పదవికి రెడీగానే ఉన్నా అని చెప్పి చెప్పిండు. అంటే మళ్ళీ ట్రంప్ ఉన్నాడా, పీకిండా, లేదా దిగిపోతుండా, రాజీనామా చేస్తుండా అని అన్నది ఎవరికి అర్థమై సస్తలేదు. దాని తర్వాత ఈ డీప్ స్టేట్ వాళ్ళతోని డైరెక్ట్గా వార్లకు దిగి నడుపుతున్నాడు. ఇక ట్రంప్ గురించి మనం స్పెషలైజ్డ్గా మాట్లాడుకోవాలనంటే ఈ ట్రంప్ టారిఫ్లు ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలనంటే అమెరికాలో గ్రాసరీలకు కూడా పెద్ద పరేషాన్ అవుతుందట. పల్సెస్, రైస్, పిండి ఇవన్నీ 20 to 25% రేట్లు పెరిగిపోయినాయట. అమెరికా కోర్టులు కూడా ఈ టారిఫ్లని అన్కాన్స్టిట్యూషనల్ అని అన్నారట. అంటే ఇక మళ్ళీ అంకల్ శామ్ దీన్ని ముంగడికెట్ట తీసుకోబోతాడో నాకు తెలియదు. భారత్ లేకపోతే మీ జిందగీ ఏముంటుంది రాబాయ్? నాకు ఒక మాట చెప్పుడు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. భారత్ లేకపోతే మీ జిందగీ ఏముంటుంది అని చెప్తున్నా. అదే నువ్వు భారత్లో మళ్ళా మన ఎదుగుదల తీసుకొని చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ 7.7%లో పెరిగింది, సర్వీస్ 9.3%లో బూమింగ్లు ఉన్నది, అగ్రికల్చర్ డిస్పైట్ ఇంత పెద్ద షాకులు తగిలినాక కూడా స్టడీగా 3.3%లో ఉన్నది, ఎంప్లాయ్మెంట్ 22 lakh జాబ్స్ ఇప్పటిదాకా మనం ఇచ్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ 60% ఫర్ ది యూత్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 18 to 25% రికార్డ్స్ మాట్లాడుతున్నాయి. భారత్ FDI జాక్పాట్ గిట్లా తీసుకొని మనం చూస్తే సుమారు $81 billion FDIని భారత్ అట్రాక్ట్ చేసింది ఫ్రెండ్స్. నంబర్ 1 గ్లోబల్ పొజిషన్ తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా సామురాయ్ కత్తిలు పెట్టే నిలబడ్డం, రండ్రి అనని ఎదుగుదలకు రెడీగా ఉన్నామని చెప్పి ఇన్వెస్టర్స్ కూడా భారత్ని ఒక పొటెన్షియల్ మార్కెట్ లెక్క చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు US GDPకి ఇట్లా తీసుకొని చూస్తే ఎవడు ఎదుగుతున్నాడు, ఎవడు సంకనాకుతున్నాడు అన్నది ఇన్నే అర్థమవుతుంది. US GDP తీసుకుంటూ పోతే మీకు 0.5% ఆల్రెడీ రిసెషన్ మొదలైపోయింది. జపాన్ కేవలం 1.2% గ్రోత్లోనే ఉన్నది. ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళ ఎకానమీ స్లగిషే ఉన్నది. కేవలం భారతే 7.8%తో ఇంకా ముంగటికి పోతూనే ఉన్నది. ఇక అమెరికా ఖజానాలు ఏవైతే ఉన్నాయో చూడు, అవి నిజంగా చెప్పాలనంటే మనకు అది అంటారు కదా, అది కాకినాడ కాజా అంటారా, ఈ కాకినాడ కాజా లెక్క మనకి ఏమి ఉండదు ఇప్పుడు అమెరికన్ ఇదంతా. మన దేశంలో కూడా ఒక అపోజిషన్ ఉన్నది. అమెరికా పెత్తనం దగ్గర పోతుంది. మొన్ననే ఒక పెళ్ళి అయినుండే అమెరికాలో. మళ్ళీ మన సారు పోయిండో లేదో నాకు తెలియదు. మన యువ నాయకుడు యాత్రలు చేస్తాడు చూడు, ఈ యాత్ర ఆ యాత్ర న్యాయ యాత్ర అని అంటారు. ఆ న్యాయ యాత్రలో మీకు ఏం యాత్ర కనిపించిందో నాకు తెలియదు, కానీ అన్యాయ యాత్రలలో న్యాయ యాత్ర ఎత్తుకునేటోళ్ళని ఇక ఏమంటామో ఇక నేను మీ విజ్ఞప్తికి మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా ఫ్రెండ్. అపోజిషన్ ఏమో ఈడ ఓట్ చోరీ అని అంటారు. మళ్ళీ చోరీ చేసింది వాళ్ళే. ఈడ ఓట్కు నోటుకు దొరికిన ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. జార్జ్ సోరోస్ కొడుకు పెళ్ళి అయితే, అలెగ్జాండర్ సోరోస్ కొడుకు పెళ్ళి అయితే ఇక్కడికైనా ఒక యువ నాయకుడు పోతాడు. మళ్ళీ ఇలా ఫండింగ్ ఎవరి దగ్గరికైనా వస్తుంది, ఏమొస్తుంది అని అనేది చూడండి. భారత్ స్టోరీ 2030కి చాలా క్లియర్ కట్టుకున్నది ఫ్రెండ్స్. భారత్ తన రిఫార్మ్స్ మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే ఒక కార్టూనిస్ట్ అయింది నాకు తెలిసి, మంచి లీడర్ అనుకుంటా ఆయన. ఐఎమ్ సారీ, ఆయన ఏమన్నానంటే అమెరికా ఒక చిన్న ఎలక లెక్క చూపించి, భారత్ను ఒక మదపు టేనుగు లెక్క చూపించి, అమెరికా భారత్తో ఎట్లా పెట్టుకుంటుంది, పెట్టుకోలేదు,
అండ్ మోర్ ఓవర్ ట్రంప్ తాత చేస్తున్న ఈ చిల్లర చాతలకు క్లియర్ కట్గా చెప్పాలని అంటే భారత్, రష్యా, చైనా 3 దగ్గరికి అవుతున్నాయి. ఈ 3 దగ్గరికి అయినాయి అని అంటే పెద్దన్న పాత్ర కాదు కదా, మేము బిచ్చబెత్తుకున్న స్టేజ్కి వస్తాము. గ్లోబల్ ఆర్డర్ కొత్తగా రాస్తున్నారు ఈ బ్రిక్స్ దేశాలల్లో, సైలెంట్గా చేస్తున్నారు, అసలు ఎవ్వడికి బనకు కూడా తగలనీయకుండా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆయన మాట్లాడారు. సోరోసు ఇక్కడ ఉన్న ఎన్జిఓలను ఫండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ట్రంప్ సోరోస్ని అరెస్ట్ చేయొచ్చు. బైడెన్ ఇవాళ ఏం తినమో కూడా మర్చిపోవచ్చు. కానీ యుఎస్ మన టారిఫ్లు కూడా పెంచవచ్చు. కాకపోతే భారత్ క్లియర్ కట్గా కనబడకుండా సాప కింద నీళ్ళలాగా తన గ్రోత్ స్ట్రాటజీ ఏదైతుంది చూడు, గ్రోత్ స్ట్రాటజీని తీసుకొని ముంగడికి పోతూనే ఉన్నది. ఈ గ్లోబల్ సర్కస్లా ట్రంప్ని ఒక పెద్ద జోకర్ చేసి కూర్చోబెట్టింది. సో ఇవాళ తాత జోకర్ అయిందా, లేకపోతే బ్రోకర్ అయిందా, లేకపోతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి పోగొడ పెడతాడా? నువ్వు మళ్ళీ ఒకసారి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అన్నావు అనుకో, మోదీ గారు వచ్చి ఏమంటారు తెలుసా, మేక్ అమెరికా వెయిట్ అగైన్ అని చెప్పి నీ ఫోన్ కూడా ఎత్తాడు. గీడి దాకా పడిపోయింది అమెరికా ఇవాళ. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.